హలో ఎవ్రీవన్, మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం వింటున్న కథ తల్లి ఒడి. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఓ యువ ప్రొఫెసర్ దంపతులకు మగబిడ్డ పుట్టాడు. పుత్రోత్సాహంతో తండ్రి పరవశించిపోయాడు. ఆ పిల్లాడిని తనకన్నా పెద్ద చదువులు చదివించాలని అనుకున్నాడు. ఉన్నత స్థానంలో నిలబెట్టాలనుకున్నాడు. వెంటనే యూనివర్సిటీలోని తన ప్రొఫెసర్ మిత్రులకు ఫోన్ చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న విశ్వవిద్యాలయాల పేర్లు ఆరా తీశాడు. కంప్యూటర్ ముందర కూర్చున్నాడు. ప్రథమ శ్రేణి విశ్వవిద్యాలయాల గురించి విలువైన సమాచారం సేకరించాడు. అక్కడి ఉపాధ్యాయుల నేపథ్యం, ఆ విశ్వవిద్యాలయాల ప్రత్యేకతలు, అక్కడ చదివి గొప్ప స్థానాల్లో ఉన్న వారి వివరాలు తెలుసుకున్నాడు. కొడుకు ఆ విశ్వవిద్యాలయాల్లో చదివే వయస్సుకు వచ్చినప్పుడు ఎంత డబ్బు కావాల్సి వస్తుందో లెక్కలేసుకున్నాడు. తన దగ్గర ఉన్న వనరుల జాబితా చూసుకున్నాడు. మరెంత కూడబెట్టాలో ఆలోచించాడు. కొత్త సంపాదనా మార్గాలు అన్వేషించాడు. కొంచెం కష్టమైన కొడుకుని గొప్పవాడిని చేయాలని గట్టిగా తీర్మానించుకున్నాడు. అప్పుడే మనవడిని చూడటానికి అతడి అమ్మ వచ్చింది. కొడుకు చాలా ఒత్తిడిగా ఉండడం గమనించింది. కారణం ఏమిటని అడిగింది. విషయాన్ని వివరంగా చెప్పాడు. ఆమె మనవడిని చేతిలోకి తీసుకుంటూ తల్లికి మించిన దైవం లేదని పెద్దలు ఎప్పుడో చెప్పారు. అలాగే తల్లి ఒడికి మించిన గొప్ప విశ్వవిద్యాలయం ఏది ఈ ప్రపంచంలో ఉండదు. ఈ ప్రపంచంలోకి ప్రవేశించిన పసికందుకి మొదటిగా తల్లి ఒడిలో ప్రేమ, అనురాగం, ఆప్యాయత, మమకారం దొరకాల్సినంత దొరికితే చాలు. ఏ విశ్వవిద్యాలయంలో నేర్చుకునేదేదైనా తల్లి ఒడి అనే విశ్వవిద్యాలయం వెనకే అని తెలుసుకో. శిశువు తల్లి ఒడిలో అందుకోవలసినవి అందుకుంటే మనం అనుకున్న దానికన్నా గొప్పగా ఎదుగుతారు. ముందుగా మనం ఈ శిశువుకు స్వచ్ఛమైన బాల్యాన్ని అందిద్దాం అని సలహా ఇచ్చింది. నిజమే, తల్లి ఒడి ఒక పెద్ద విశ్వవిద్యాలయం లాంటిది. అది ప్రకృతి ప్రసాదించిన ఆలయం. అక్కడ నేర్చుకునేది మనిషి జీవితానికి తొలిమెట్టు అవుతుంది. అది లోపిస్తేనే సమస్యలు ఎదురవుతాయి అని గుర్తించి బిడ్డని ముద్దులాడాడు ప్రొఫెసర్. సో ఫ్రెండ్స్, విన్నారు కదా తల్లి ఒడి కథ. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్.